ప్రతి ఒక్కరు బాగా ఆలోచించండి. ఎందుకంటే ధర్మం పాటి ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చింది కదా, టీడీపీ ప్రభుత్వం వచ్చినామంటే 100 రోజులు అంటే 100 రోజులు అయిపోయింది. 100 రోజులకు పండగ చేసుకుంటున్నారు. పండగ అంటే వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళ ఊర్లో లీడర్స్ వీళ్ళంతా పండగలు చేసుకుంటున్నారు. పండగలు చేసుకుంటా అంటే ఒక టీడీపీ కార్యకర్తను అడిగా, ఏంటి ఇక్కడ పండగ చేసుకుంటున్నారు అని అడిగా. వాడు అన్నాడంటే మాకు 100 రోజులు అయిపోయింది కదన్నా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి ఏమేమి ఇచ్చారా అని అడిగా. ఏమి ఇచ్చారంటే పింఛన్ ఇచ్చాం కదన్నా అన్నాడు. పింఛన్ ఎంతమందికి పీకేశారా అని అడిగా. అంటే ఎంతమందికి 25% పీకేశారు. ఆ 25% పీకేసి ఏం చేశారు, 1000 రూపాయలు పెంచారు. ఏమందరు అంటే ఒకరిని కొట్టి ఇంకోరికి పెట్టినట్లు అన్నాం, వాడిని పీక్కొని వీనికి పెట్టినట్లా తింటా అంటే టీడీపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ కొద్ది కాలంలో వచ్చినాలంటే జగన్కి చంద్రబాబు నాయుడికి ఎంత తేడా ఉంటుందంటే ఇంకా చెప్పకూడదు. వీడియో లాస్ట్ వరకు చెప్తా చూడండి. జగన్కు చంద్రబాబు నాయుడికి ఎంత తేడా ఉంటుందంటే చాలా తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడికి 20% ఇయర్స్ మార్కులు, జగన్కి అయితే 80%. చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు, మనకు సీఎం కాకముందు 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తా అన్నాడు. మన రామానాయుడు ఉన్నాడు కదా, ఆయన చెప్పాడు అమ్మఒడి నీకు, నువ్వు ఇప్పుడే వచ్చావు కదా నీకు కూడా అమ్మఒడి, మహిళకు 18,000 ఇలా చెప్పుకుంటూ వచ్చాడు ఎవరు, రామానాయుడు. మళ్ళీ ఏం చెప్పినాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని చెప్పాడు, బస్సు ఫ్రీ అని చెప్పాడు. ఈ వీళ్ళకి మళ్ళీ ఏం చెప్పినాడు తెలుసా, ఆఫీసర్లకు మొత్తం మీకు మళ్ళీ జాబ్ ఎక్స్చేంజ్ చేస్తాను, ఇప్పుడు 62 ఏళ్ళు కదా 65 ఏళ్ళు చేస్తానని చెప్పినాడు. సూపర్ 6లో చెప్పినట్టు కాక ఎక్కువ పథకాలు చెప్పాడు. మహిళలకు, ఇంట్లో ఉండే మహిళలకు 18,000 చెప్పాడు. సూపర్ 6లో ఎన్ని పథకాలు అంటే అన్ని పథకాలు చెప్పాడు. ఈ పథకాలన్నీ ఒక్క పథకంగా ఆడితే ఒక పథకం చంద్రబాబు నాయుడు ఇచ్చినామంటే ఒక ఇది పింఛనే ఒకటే ఇచ్చాడు. ఆ పింఛని ఏం చేసినాడు, 20% పీకేసి ఇచ్చాడు వీళ్ళందరికీ. అంటే ఒకరిని కొట్టి ఒకరికి అన్నం పెట్టినట్లు. జగన్ ఒక్కడే 9 పథకాలు ఇచ్చాడు. కానీ వీళ్ళ కేంద్రంలో కూడా భాగస్వాములు, కేంద్రంలో కూడా వీళ్ళే ఉన్నారు. అంటే వీళ్ళ పార్ట్నరే ఉన్నాడు. అందరూ పార్ట్నర్సే కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆడిపోయి డబ్బులు అడగలేరు, కానీ కేంద్ర ప్రభుత్వమే డబ్బులు అడిగితే ఇస్తారు కదా, అప్పు ఇస్తారు. ఎంత ఇస్తారు చెప్ప, అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు, విజయవాడ మునిగిపోయిన దానికి ఏదో ఒక 5,000 కోట్లు అంటే అప్పు. అదే జగన్ ఉండింటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి కొట్లాడి డబ్బులు తీసుకొచ్చి ప్రజలందరికీ డబ్బులు ఇస్తాడు. బీసీలకు ఇచ్చాడు, ఎస్సీలకు ఇచ్చాడు, ఓసీలకు ఇచ్చాడు, మైనార్టీకి ఇచ్చాడు, క్రిస్టియన్స్కి ప్రతి ఒక్కటి ఇచ్చాడు. జగన్ ఇంకోటి చేస్తాడు తెలుసా, కులం జోన్ను, మతం జోన్ను, ప్రాంతం జోన్ను, ఏది జోన్ను అని అందరికీ పథకాలు ఇచ్చుకుంటే వచ్చాడు. మన చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడ కావాలని మైక్ తీసుకొని చెప్తున్నాడు. తిరుపతి లడ్లో అంటే ఈ బాగా సీరియస్గా చెప్తున్నాడు 10 ఒకటి. కానీ తప్పు చేస్తే తప్పు, తెలియని దాన్ని ఊరిని అనవసరంగా బురద తల్లితే తిరుపతి వెంకటేశ్వర స్వామి చూస్తూ అంటాడు. 7 కొండలు ఉన్నాయి, బాగా గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు. మనం ఏదో ఈరోజు ఒకరి మీద బురద తల్లినట్లు కాదు, మనం ఏదో చెప్పినాము బురద తల్లితే కాదు. తిరుపతి లడ్లో ఈ ఆవంట ఇదంతా కొవ్వు కలిపాడని చెప్పాడు. అంటే మాంసం అంటే జంతువులది కొవ్వు కలిపాడని చెప్పాడు. అది చాలా సీరియస్గా ఉంటుంది, ఎందుకంటే ప్రజలు నమ్మరు. కానీ మనం ఇది ఎందుకు చెప్పాడు తెలుసా, చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేయడానికి, ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే 100 రోజులు గవర్నమెంట్ వచ్చింది కదా, అయిపోయింది. ప్రజలు ఏం చెప్తారు, పథకాలు అడుగుతారని మైండ్ డైవర్ట్ చేయాల. విజయవాడ వచ్చి మునిగిపోయింది. విజయవాడ మునిగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు కారణం ఎందుకంటే మనకి చంద్రబాబు నాయుడు మీద కోపం లేదు, ప్రేమ లేదు. మనం ప్రజలపైన ప్రశ్నిస్తూ అంటాం, ప్రజల కోసం కొట్లాడతాం, ప్రశ్నిస్తాం. ముందస్తుగా గేట్లు ఎత్తింటే ఇంత ఇబ్బంది అనేది ఉండదు. మీరు గేట్లు ఎత్తకే కదా ఇంత ఇబ్బంది. విజయవాడ ఎట్లయిపోయిందంటే మొత్తం చేపల క్లోజ్ అయిపోయింది. ఉండేదే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గము, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం. నాకు ఎందుకంటే విజయవాడలో మొత్తం అన్నిసార్లు ఫ్రెండ్స్ ఉన్నారు క్లోజ్. వాళ్ళు ప్రతి ఊరు చెప్తున్నారు, అన్నా ఊరినే ఓటేసామన్నా ఈ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కు ఓటేసి చాలా తప్పు చేసాము, ఓటు వేయకపోతే మనకు ఈరోజు జగన్ ఉండింటే చాలా బాగుండన్నా అన్నాడు. కృష్ణలంక వంకుంది కదా, వారం మొత్తం గోడ కట్టించాడు జగన్. లేకపోతే కృష్ణలంక మొత్తం మునిగిపో, అది ఫ్లైఓవర్ కిందే ఉంది. అంతంటే మొత్తం కాలువ వెళ్తే గేట్లు ఎత్తితే కృష్ణలంక ఆనుకొనే ఉంది నదికి. ఇట్టామంటే నీళ్ళు ఎట్లే పోతాయి. కొంచెం గోడ కానీ హైట్ లేకపోతే ఇంకా విజయవాడ ఇంకేం ఉండదు. కృష్ణలంక మొత్తం మునిగిపో. కానీ విజయవాడ మొత్తం కాపాడింది జగనే. మన చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, ఆయన ఇల్లు మునిగిపోతుందని ఎవరు జాగ్రత్త వాళ్ళు కదా,
గేట్లు ఎత్తాడు. కటకట్ట పైన కట్టించుకున్నాడు అతని, కరకట్ట పైన అతను మునిగిపోతుందని ఎత్తాడు, గేట్లు ఎత్తాడు. కానీ అది ప్రజలు ఆలోచిస్తూ అంటారు ప్రతి ఓటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సోతం చంద్రబాబు నాయుడు చూసుకున్నాడు, అదే జగన్ ఉంటే ముంజాగ్రత్త చేస్తాను కదా అని ఆలోచిస్తున్నారు ప్రజలు. ఓ కృష్ణలంక అయితేమి, భవానీపురం అయితేమి, కానూరు అయితేమి, టైమ్ హాస్పిటల్ అయితేమి, అమెరికన్ అయితేమి, ఆటో నగర్ అయితేమి, వన్ టౌన్ అయితేమి, టూ టైన్ అయితేమి, గుల్లపూడి అయితేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే విజయవాడకి మొత్తం ఈరోజు దెబ్బపడడానికి చంద్రబాబు నాయుడు. కానీ ఇంకా టీడీపీ కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే ఊర్లో అంటే విలేజ్లో ఉంటారు కదా టీడీపీ కార్యకర్తలు చాలా జనం. నాకు టీడీపీ వాళ్ళతో ఫ్రెండ్స్ ఉంటుంది, వైఎస్ఆర్ వాళ్ళతో ఫ్రెండ్స్ ఉంటుంది, జనసేన వాళ్ళతో ఫ్రెండ్స్, మొత్తం ఆల్ ఫ్రెండ్షిప్. ఎందుకంటే మాకు విలేజ్లో సరదాగా మాట్లాడుకుంటూ పోతుంటాం. మొన్న అడిగా, ఏరా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందా, ఏదైనా పథకం ఒకటి ఇప్పిరా అని అడిగా. పిల్లలు ఆల్రెడీ నాకు ఉన్నారు, అమ్మఒడి, మా ఆవిడ డిగ్రీ అయిపోయింది ఆల్రెడీ తెలుసు, ఎమ్మెల్సీ ఓటుకి వేస్తుంది కదా, ఈ నిరుద్యోగం 3,000 ఇస్తాను కదా, అది ఇప్పిరా, ప్లస్ మాకు భూమి ఉంది 20,000, ఆ 20,000 ఇప్పిరా అని చెప్పా. ఇవి అన్ని పథకాలు మొత్తం గ్యాస్ 3 సిలిండర్లు, బస్సు ఫ్రీ, ఇవన్నీ అడిగా. వాడు ఒకటే అడిగాడు, నాకు టీడీపీ కార్యకర్తకు నాకే ఒక పథకం లేదన్నా, నీకేంది ఇస్తారు, నువ్వు అది కాక వైఎస్ఆర్ పక్కన మేము టీడీపీ కార్యకర్తలు మాకే ఏంది లేదు, మేమే టీడీపీ జెండా పట్టుకోవాలంటేనే భయపడుతున్నాము, ఈ 5 ఏళ్ళు ఏ పథకాలు ఆశించడం లేదు, జగన్ ఉన్నప్పుడు ఏమేమి పథకాలు ఇచ్చారా అని అడిగా. మొగ్గం దొక్కి 24,000 ఇచ్చారు, మా ఆవిడికి 18,000 ఇచ్చారు, పాపకు 15,000 ఇచ్చారు అని. సంవత్సరానికి ఎంత వస్తుందిరా అని అడిగా. 50,000 వస్తుంది అన్నాడు. మరి ఈ గవర్నమెంట్లో ఎందుకు రాలేదురా అన్న. ఈ గవర్నమెంట్లో తమాం చేతులు ఎత్తారన్నా, లోకేష్ ఒకటే చెప్పాడు, రూట్ మ్యాప్ వేసి ఆలోచించి అందరినీ కూర్చోబెట్టి చేస్తాలే అన్నాడు. చంద్రబాబు నాయుడు ఆ సూపర్ 6 వస్తా అంటే నాకు భయం అవుతుంది అంటున్నాడు. ఇంకోటి చెప్పాడు, ఖాళీ అయిపోయింది అని. ఖాళీ అయిపోయింటే తెలుసు కదా మనకు బడ్జెట్ ఎంత ఉంది ఏముంది అని చెప్పాడు కదా. జగన్ ఏం చెప్పాడు, ఈ బడ్జెట్ ఉంది, ఇండియా బడ్జెట్ ఉంది, నేను ఇచ్చే పథకాలకే చాలా కష్టపడుతున్నాను, కేంద్ర ప్రభుత్వం నుండి తెస్తున్నాను, ఈ చంద్రబాబు నాయుడు వస్తే ఇబ్బంది అవుతుంది, చంద్రబాబు నాయుడు అతికి మించి పథకాలు చెప్తాడు, ప్రతి ఒక్కరు ఆలోచించారని చెప్పాడు. కానీ ప్రజలు ఆలోచించాలి కదా. జగన్ అనంతపూర్లో బ్రిడ్జి కట్టాడు, టవర్ క్లాక్ బ్రిడ్జి కట్టాడు, ధర్మవరం బ్రిడ్జి ఓపెన్ చేశాడు, హాస్పిటల్ కేదిరెడ్డి ఎట్లా కట్టించాడు తెలుసా. ధర్మవరం ఏముంది, ఈ విజయవాడ ఇది ఉంది కదా దుర్గమ్మ గుడి, ఆడ బ్రిడ్జి జగనే స్టార్ట్ చేసినది, అది కూడా కంప్లీట్ చేశాడు. విశాఖపట్నంలో బ్రిడ్జి స్టార్ట్ చేశాడు, రింగ్ రోడ్డు ఒకటి వేసాడు, గుంటూరులో ఒకటి కట్టించాడు. మొత్తం ఏపీ హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు కట్టించాడు. అభివృద్ధి అనేది ఉంది. కానీ ప్రజలు ఏమయ్యారంటే కొంచెం డిసప్పాయింట్. అంటే ఈ పథకాలు ఇస్తున్నారు కదా, శ్రీలంక అయిపోతుంది, ఏదో పాకిస్తాన్ అయిపోతుంది. ఎందుకంటే ప్రజలు ఆటోమేటిక్గా నిజాలు చెప్తే నమ్మరు. అబద్ధం అనేది వైరస్లో ఎక్కిపోతుంది. యాంటీ వైరస్ ఎలా ఉంటుంది, మనం అబద్ధం చెప్తాం అనుకో, ఏదన్నా మందు తాగేవానికి మందు తాగద్దని చెప్పు, వాడు మారడు. మందు తాగరా అంటే అనుకో, అన్నయ్య చాలా మంచివారు, 100 రూపాయలు ఇచ్చాడు, మందు తాగమన్నాడు, దేవుడు రా అంటాడు, కాళ్ళకు ముక్కుంటాడు తాగినప్పుడు. అదే తాగద్దురా అని చెప్తాం అనుకో, ఎట్లా తిడతాడు తెలుసా మనసులో, వీడు పెద్ద ఏదో మనకు శ్రీకృష్ణుడు మాత్రం నీతులు చెప్తున్నాడు అని చెప్తా అంటాడు. చంద్రబాబు నాయుడు దగ్గర 8 సార్లు ఏమి గెలిచినాడు కల్లా, ఆయన చెప్పాను నోటింటి. అంటే 40 ఏళ్ళు సర్వీస్ ఉంది, ఇండస్ట్రీ అంటారు. కానీ ఏం చేశాడు చెప్పు మన రాష్ట్రానికి. కియో కంపెనీ ఎవరు తెచ్చారు తెలుసా, రాజశేఖర్ రెడ్డి చెప్పిండే వచ్చింది మన కియో కంపెనీ మన అనంతపురం జిల్లాకు. ఆ కియో కంపెనీ రాజశేఖర్ రెడ్డి అప్పుడు మాట ఇకపోతే కియో కంపెనీ రాదు. జగన్ సీఎం అయితేనే అసెంబ్లీలోనే చెప్పారు. అది ఆయన కూడా లెటర్ ఇచ్చాడు, లెటర్ కూడా చూపించారు కదా, ఒకసారి రాజశేఖర్ రెడ్డి రిక్వెస్ట్ చేసింటే కియో కంపెనీ వచ్చింది అని చెప్పారు. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పార్టీ వచ్చినానంటే ఈయనేం కాదు పార్టీ. ఈ పార్టీ ఎవరిదంటే నందమూరి వాళ్ళు, బాలకృష్ణను, ఎన్టీఆర్, హరికృష్ణను వీళ్ళంతా ఉండారు. అంటే వాళ్ళ నాయన పార్టీ పెట్టాడు. ఆ పార్టీ వారసత్వం ఎవరికి వస్తుంది, హరికృష్ణకో బాలకృష్ణకో ఇంక 7 మంది కొడుకులు ఉన్నారంట. 7 మందిలో ఎవరికొరికి ఇచ్చు కదా. కానీ వాళ్ళని ఎవరు రానిడు. ఈ బాలకృష్ణ అంటే అంత నాలెడ్జ్ అయిన బాలకృష్ణ ఏం కాదు. ఎందుకంటే ఓ మినిస్టర్ పదవి, హోంమంత్రి ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా.
ఆయన 3 సార్లు గెలిచాడు. ఆయనకి ఎందుకంటే బాలకృష్ణ ఒకటి ఎమ్మెల్యే పదవి ఇస్తే ఊరే పడి ఉంటారు అని, లేకుంటే వాళ్ళ పార్టీ మొత్తం ఏదన్నా మీడియా ముందర వచ్చి చెప్తే పార్టీ ఖరాబ్ అయిపోతుంది కదా. రామారావు ఎంత మంచోడు అంటే అంత మంచి వ్యక్తి. ఆయన ఉన్నప్పుడు పంటలు కానీ మనం పైరు కానీ అప్పుడు నాకు ఇంకా కొంచెం బుద్ధి ఉండదు, పిల్లాటగా వ్యవసాయం చేస్తాడా చినిక్కాయ వేస్తే ఎకరాకు 30 మూట్లు వర్షాలు కూడా అంటే నీళ్ళకి కాదు బీడికి ఎత్తితే. చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను చినిక్కాయ వేస్తే 5 ఎకరాలకు 80,000 వచ్చింది. కాలంటే రాండి చూపిస్తా. నేను మా విలేజ్లో చినిక్కాయ వేసినాము, పొట్టెన్లు పెట్టినా 50 పొట్టెన్లు వేసుకుంటే ₹1,00,000 లాభం వచ్చింది. పొట్ల మీద 2,000 దొరికింది. నాకు ఆశ్చర్యమైంది. పంట పెడితే ఏమంటే కానీ అది చంద్రబాబు నాయుడు ప్రభావమో లేకుంటే ప్రజల ప్రభావమో లేకుంటే మన తప్పో తెలియదు కదా. చంద్రబాబు నాయుడు ఎక్కినప్పుడల్లా ఇట్లే ఉంటుంది. అంతకుముందు 14 సంవత్సరాలు, మన 5 సంవత్సరాలు, ఈ సంవత్సరం వర్షాలే లేవు. చాలా ఇది ఎలా అంటే మనం ఎలా ఆలోచించాలంటే వర్షాలు రాలి కదా మెయిన్. వర్షం రాకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది. రైతుకు వర్షమే ముఖ్యం. వర్షం లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం తెలుసా. ఆ వర్షం అనేది రావాలి మనకు. వర్షాలు లేకపోతే రైతు చాలా ఇబ్బంది పడతాడు. కానీ ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వర్షాలు రావు, పథకాలు ఉండవు, ఏముండవు. జగన్ ఇస్తా అంటే మనం ఏం చేసాం, దింపేసాం. జగన్ చేసే వాళ్ళని ఎవరే కానీ కష్టపడి పని చేసే వాళ్ళని ఎవరు ఒప్పుకోరు. పైగా వచ్చి 2 మాటలు చెప్తారే, ఈ పని చేసి అట్లుంటుంది, ఆ పని చేసి అట్లుంటుంది. వాళ్ళకి చాలా గౌరవం ఇస్తాం. టీ దాపో, కాఫీ దాపో, కూల్ డ్రింక్కి అన్నయ్య చాలా మంచోడు చూడు ఎంత బాగా అరువు చెప్తాడు అంటాడు. కష్టపడే వాళ్ళకు మనం అవకాశం ఇవ్వాల. ఈరోజు చంద్రబాబు నాయుడు కాక జగన్ వచ్చిండే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎట్లవో తెలుసా. పింఛనీకి 5,000 కోట్లు అప్పుని, మునిగిపోతే 5,000 కోట్లు అప్పు. క్యాష్ అయితే మనకి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, ఫ్రీ అనేది. కానీ ప్రజలు ఆలోచించాల, మనం ఓటేయాలి, ఎవరికి ఓటేయాలా, జగన్కి ఓటేయాలా, చంద్రబాబు నాయుడుకి ఓటేయాలా. 5 ఏళ్ళు మనం ఒక ఇల్లు కట్టాలంటే ఎంత ఆలోచిస్తాం. బాపున వాళ్ళు పిలుచుకొచ్చి ఆయం పెట్టి మళ్ళీ బేల్దారుల మంచి వాళ్ళు ఇంత ఎంక్వైరీ చేసి ఒక ఇల్లు కడతామే. 5 సంవత్సరాలు సీఎం మనం ఎట్లా ఎన్నుకోవాలో తెలుసా, ఎంత జాగ్రత్తగా ఎన్నుకోవాలో తెలుసా. ఏందనుకున్నారు తెలుసా, మొత్తము ఈ 5 ఏళ్ళు ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా. ఇంకోటి ఆంతలకే నరేంద్ర మోడీకి పైన వేస్తారు. ఆయన పొద్దాకి హిందూ మతం ఎత్తుకుంటాడు. కానీ మనమంతా హిందువులమేం కదా. ఆయన కూడా సపరేట్ హిందువునా, బీజేపీ వాళ్ళు హిందువులా చెప్పు, ఇంకెవరు కాదా. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏది చెప్తే మనం అది చెప్పాలా. వాళ్ళు నంది అంటే నంది అనాలా, పంది అంటే పంది అనాలా. ప్రజలు బాగా ఆలోచిస్తారు. మోడీ ఎక్కినాలమేంటి జిఎస్టీ బిల్లు 18 రూపాయలు, 100 రూపీస్కి వచ్చి 18 రూపాయలు కడతాను అంటే ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది తెలుసా. ఈ డబ్బులన్నీ ఎవరి మీదకి పడతాయి తెలుసా, ప్రజల మీదకే భారం పడేది. 100కు 18 రూపాయలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఉంటుంది తెలుసా. మీకు తెలియక మోడీని ఎన్నుకుంటున్నారు. కానీ నేను బిజినెస్ చేస్తా, షాప్లోనే ఉండా. ఇప్పుడు కూడా నా షాప్ ఉంది, 2 షాపులు ఉన్నాయి. ఒక షాప్ క్లోజ్ చేసిన. 18% అంటే యాటిని తెచ్చి కడతాను తెలుసు. అంటే 1000కి వచ్చి 180 రూపాయలు, 180 రూపాయలు కట్టి ఓ బాక్స్కు మళ్ళీ 50 రూపాయలు కట్టి హైదరాబాద్ అంటే 200. ఇట్లా చెప్తా పోతే 50-50 వస్తుంది. 50 రూపాయలు ఖర్చు వస్తుంది మన దగ్గరికి వచ్చేళ్ళకి, రెంట్లు అన్నీ వేసుకుంటే. అంటే 50 రూపాయలు పడే వస్తువు 50 రూపాయలు అంటే 100 రూపాయలు అవుతుంది. ఇంకా మేము ఎంత కమ్ముకోవాలి దాన్ని. మేము ఒక 50 వేసుకోవాలి కదా. 50 వేసుకోకపోతే వర్కౌట్ అవుతుంది చెప్పు, షాపులు రెంట్లు ఇవన్నీ వేసుకుంటే. కానీ మోడీని 4 టైమ్స్ తేడం, 3 టైమ్స్ తేడం చాలా తప్పు. కానీ మార్వాడీస్ ఈసారి ఎవడు వేయలే. ఎక్కడ రాజస్థాన్ కానీ బీహార్ కానీ ఇదంతా లెక్క చేసుకుంటే కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ రాష్ట్రాలన్నీ ఎందుకు వేయలేదంటే అక్కడ జిఎస్టీ బిల్ వల్లే. మోడీ వచ్చిన వాళ్ళ అభివృద్ధి ఏం లేదు. మోడీ ఓన్లీ సోషల్ మీడియాని చేతిలో పెట్టుకున్నాడు. సోషల్ మీడియాని చేతిలో పెట్టుకొని అతను ఆడిచ్చిన ఆట పాడిచ్చిన పాట మనం అతను ఏదో నంది అంటే నంది, పంది అంటే పంది అనల్లా. కానీ ప్రతి ఒక్కరు ఆలోచించారు. ఎందుకంటే నెక్స్ట్ టైం మోడీ వచ్చిననుకో కొత్తగా వీళ్ళు హిందువులు, వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు క్రిస్టియన్స్ అంటే మన మధ్య స్విచ్ పెడతాడు. ఇప్పుడు ముస్లిం అయినా ఓటే, హిందూ అయినా ఓటే. ఇప్పుడు నేను హిందూను, ఆయన ముస్లిం తిడితే మనం ముస్లిం చేస్తాం, ఆయన క్రిస్టియన్స్ ఇస్తే మన క్రిస్టియన్ చేస్తాడు. అలా తిట్టల్లా ఉంటాడు. తప్పు కులంలో ఎవడోడు తప్పు చేస్తా అంటాడు, దాన్ని తప్పు సర్దిద్దుకొని దండించిపోవాలి. అంతేగాని అది ఎలా ఉంటుందంటే కులమతాల మధ్య స్విచ్ పెట్టినట్లు ఉంటుంది. స్విచ్ పెడితే ఎలా ఉంటుంది తెలుసా, రగులుకుంటే సర్వనాశనం అయిపోతుంది ఇండియా మొత్తం.
ఆవేశపడి మనం ఏదైనా కానీ కొట్లాడి ఊర్లో ఉంటారు ముస్లిమ్స్, మన వాళ్ళంటే వాళ్ళు ఊరిలో ఉంటారు, వాళ్ళు తిడతారు, మనం తిడతాం. అప్పుడు ఏమవుతుంది? గొడవ అవుతుంది. వాళ్ళు బతుకుంటారు, మనం బతుకుంటున్నాం. అంతేగాని ఈ బీజేపీ పార్టీ మొత్తం ఇదే చేస్తుంది. ఇంకా బీజేపీకి ఇంకో అలవాటు ఉంది, చెడ్డ అలవాటు, మేమే తోపులు అని. ఎందుకంటే ప్రభుత్వం ఉంటే ఎవడైనా తోపే, ప్రభుత్వం లేనప్పుడు తెలుస్తుంది. చిన్న చిన్న పార్టీలు ఉంటాయి కదా, అంటే కేంద్రంలో కాక చిన్న చిన్న పార్టీలు ఉంటాయి. కేంద్ర పార్టీ ఎలా ఉంటుంది, ఇవి పెద్ద పెద్ద పార్టీ అంటే కాంగ్రెస్ అంట, బీజేపీ అంట. చిన్న చిన్న పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు, ఇట్లా వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన, అక్కడ టీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీలన్నీ ఏం చేస్తున్నాయంటే మొత్తం ఈ పార్టీలు మొత్తం గిప్లో పెట్టుకున్నాడు. గిప్లో పెట్టుకొని ప్రతి ఒక్క పార్టీని భయపడిస్తున్నాడు. ఏమంటే ఈడీని నింపుతా, సిబిఐని నింపుతా, ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేసి ఏం చేస్తాడు? పెన్ను పేపర్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. కేసు ఏ దానికైనా పెట్టచ్చు. ఇప్పుడు నేను యూట్యూబ్లో మాట్లాడుతున్నా, ఏదో పాయింట్ పట్టుకొని పోయి కేసు వేసి లోపలికి వేయచ్చు. ఎందుకంటే మనిషికి చదువుకొని పోయి ప్రజాసేవ చేయాలనుకోవాలి లీడరు. బీజేపీ వాళ్ళు ఆ టైపు కాదు. కేజ్రీవాల్ని వేసిరి జైల్లోకి ఎత్తుకెళ్ళి, కవితని వేసిరి. ఇలా చెప్తా అంటే పోతే చిన్న చిన్న రాష్ట్రాల్లో మమతా బెనర్జీని కూడా బెదిరిస్తున్నారు. మాకు సపోర్ట్ ఇవ్వకపోతే బీహార్ జైలే, ఇంకా మీకు ఫుడ్డు గిడ్డు ఏముండదని. కవితని పాపం దగ్గర 1 year పెట్టారు జైల్లో. ఆమె ఏ తప్పు చేయలే. లిక్కర్ క్యామ్ కేసులు అంటారు, అదే బీజేపీ వాళ్ళు ఉన్నారు. అంటే కవిత ఒకటే తప్పు చేసిందే, దాంట్లో బీజేపీ లీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళనేం లేదు. కానీ నరేంద్ర మోడీ ఇంకోటి కూడా చేస్తాడు, వీఎంలు మారుస్తాడు. ధర్మారం కేదిరెడ్డి 100% ఓడిపాడు. సత్యకుమార్ ఇచ్చినాడు 45 daysకు. ఎట్లా గెలుస్తాడు? వాళ్ళ దగ్గర వీఎంలు మార్చుకునే కెపాసిటీ ఉంది. లేకుంటే ధర్మవరం కేదిరెడ్డి అంటూ ఓడిపోయేదంటూ ఏముండదు. డోర్ టు డోర్ కొట్టి సమస్యలు తిరుస్తాడు. అట్లాంటి కేదిరెడ్డి ఓడిచ్చారంటే నాకే ఆశ్చర్యమవుతుంది. వీఎంఎల్ ఫాల్ట్ కాకపోతే 100% ఓడిపాడు కేదిరెడ్డి. ఎవరు నిలవన్నా కానీ, పరిటాల శ్రీరామ్ నిలవన్నా, వరదావరం సూర్య నిలవన్నా, మధు నిలవన్నా కానీ, లాస్ట్కు నరేంద్ర మోడీ వచ్చి నిలవన్నా కూడా గెలుస్తాడు. నిత్యం ప్రజల్లో ఉంటాడు కేదిరెడ్డి. అట్లాంటి కేదిరెడ్డి ఓడిచ్చారు వీఎంఎల్ తీసేసి. అది వీఎంలు వాళ్ళ ఇంటికాడే ఆ వార్డులోనే మెజారిటీ వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇండియా మొత్తం చూస్తున్నారు నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు అనేది. కానీ ప్రజలు ఎప్పుడు సునామీలాగా ఎదురు తిరిగినానుకో మొత్తం పార్టీలు మొత్తం కొట్టుకొని పోతాయి. కానీ మనం ఎంత మంచి చేస్తే దేవుడు మనకు అంత మంచి చేస్తాడు. మనం ఏదో పవర్ ఉంది కదా ఎగ్జెక్స్ పడుకుంటా ప్రతి ఒక్కరిని ఇట్లా కేసులంట, ఈడీ కేసులంట, సిబిఐ కేసులంట పెడితే మనకు నరేంద్ర మోడీ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, అమిత్ షా అయినా, ఎవరైనా దేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదో మనకి చేతిలో పవర్ ఉంది కానీ ఈ చేతితో కొట్టామంటే ఈ చేతితో కొట్టేవాళ్ళు ఉంటారు. పెద్దోళ్ళు చెప్పారు, పొడువైన కొడితే పోచమ్మ తల్లి కొడుతుందట మళ్ళీ. అట్లా ప్రతి ఒక్కరు బాగా ఆలోచించండి. ఎందుకంటే ధర్మం పాటించుదాం. రాజకీయం అనేది చదరంగం లాంటిది. ఆ